నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే. నమస్తే. సార్, యూజువల్లీ మెయింటెనెన్స్ కేసుల్లో చాలా ల్యాగ్ చేస్తూ ఉంటారు హస్బెండ్స్. మెయింటెనెన్స్ కట్టాల్సి వస్తుందని అది ఎక్స్పార్టీ అయ్యేంత వరకు దాన్ని డ్రాగ్ చేసి అప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసి ఆ ఏరియాస్ కూడా కట్టకుండా అవి పేరుకుపోయి అవి లక్షలు అయిపోతూ ఉంటాయి. వైఫ్కి పిల్లలకి అసలు డబ్బు ఇవ్వకూడదు అనే ఇంటెన్షన్లో ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఏరియాస్ చాలా లక్షల పేరుకుపోయి ఉంటే అలాంటి ఇన్స్టెన్సెస్లో నిజంగా హస్బెండ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైనా మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీస్ అటాచ్ చేయొచ్చా? అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ కేసుని లైట్ తీసుకోకూడదు. చాలామంది హస్బెండ్స్ మెయింటెనెన్స్ కేసు నాకే డబ్బులు లేవు, నేను నా ఉన్న ప్రాపర్టీ మా మదర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తా, నాకున్న ప్రాపర్టీ మా ఫ్రెండ్స్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తా, నేను ప్రాపర్టీ చూపించుకోను, నా దగ్గర డబ్బులే లేకపోతే ఎట్లా తీసుకుంటారు, ఈ సివిల్ కేసు కింద వస్తుంది, నన్ను ఏం చేయలేరు అని రాంగ్ అజంప్షన్స్లో చాలామంది హస్బెండ్స్ ఉంటారు. ఇక్కడ నేను హస్బెండ్స్కో వైఫ్స్కో సపోర్ట్ అని కాదు, మీకు ప్రొసీజర్ చెప్తున్నాను. In a maintenance case, if a person fails to pay maintenance as ordered by the court can take measures to enforce the order, including attaching person's property, movable or immovable, or to recover the arrears. అంటే మీరు లాస్ట్ 3 yearsలో మీ బ్యాంక్ స్టేట్మెంట్లు అన్నీ తీసి మీరు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే, అది కావాలని ట్రాన్స్ఫర్ చేస్తే అది ఈజీగా అడ్వకేట్ కమిషనర్ గుర్తుపట్టేసి ఇది మీ ప్రాపర్టీ అని నిర్ధారించబడుతుంది. నిర్ధారించబడిన తర్వాత ఆ ప్రాపర్టీని అటాచ్ చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది, కాబట్టి ఆర్డర్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు వీళ్ళు అస్సలు ఇంకా దొరకకుండా ఉంటే వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది మెయింటెనెన్స్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన హస్బెండ్స్ నేను చాలామందిని చూశాను. అంటే ఎవరైతే ఏరియర్స్ కట్టకుండా ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అది ఫాలో కాకుండా వదిలేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుంది. వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం కూడా జరుగుతుంది. సో దయచేసి మెయింటెనెన్స్ కేసుని ఈజీ తీసుకోకండి. మీరు ఒకటి చెప్తున్నాను, మీరు వాళ్ళు వేసిన తప్పు, నేను ఇంత కట్టే అవసరం లేదు, ఇవన్నీ అబద్ధాలు, ఆమెకి ఇంత ఖర్చులు లేవు, కావాలని నన్ను సతాయిస్తానికి వేస్తాను, మీరు ఫైట్ చేయండి. ఒక మంచి అడ్వకేట్తో మాట్లాడుకుని ఫైట్ చేయండి. నేను ఇంత కట్టక్కర్లేదు, నేను ఇంత ఇస్తే చాలు, ఇవన్నీ అబద్ధాలు, ఈమెకి ఇంత ఖర్చులు లేవు, ఈమె చదువుకుంది, ఈమె జాబ్ చేయగలుగుతుంది, నేను ఇంత ఇయ్యను అని చెప్పి ఫైట్ చేయండి. అంతేగాని తప్పించుకొని తిరుగుతాను ట్రై చేయకండి. అది మేకై కూర్చుంటుంది, మీరు జైల్లోకి వెళ్ళి పడతారు. థ్యాంక్ యూ.